ఏప్రిల్ 27వ తేదీన జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మహిళా కార్యకర్తలు వినూత్నంగా ఆలోచించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో బీఆర్ఎస్కు చెందిన మహిళా ప్రతినిధులు మహాసభ ఖర్చుల కోసం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఖర్చుల నిమిత్తం మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో రైతు ముక్కిస విజయబాలరెడ్డికి చెందిన మొక్కజొన్న కంకులు ఏరేందుకు బెజ్జంకి మండలం బీఆర్ఎస్ మహిళా నాయకులు కార్యకర్తలు భారీగా వచ్చారు. స్వచ్ఛందంగా సభకు దారి ఖర్చుల కోసం కూలీ పనులకు వెళ్లామని చెప్పారు. ఈ కూలీ ద్వారా వచ్చిన డబ్బులు వరంగల్లో జరగబోయే మహాసభకు దారి ఖర్చుల కోసం సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇది రాష్ట్రంలోనే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మహిళా ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఇది ఆదర్శంగా తీసుకుని బీఆర్ఎస్ మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నీళ్ళు వచ్చినాయి, మంచిగా చేసిండు. ఈతడు వచ్చిండు, ఏం లేదు మాకు. కైకిలు చేసుకుంటేనే తిన్నట్టుంది, లేకుంటే లేదు. నీళ్ళు లేవు, ఏది లేదు. కరెంటు మాపి అన్నాడు, ఈ పింఛన్లు అన్నాడు, పింఛన్లు లేవు, ఎవి లేవు. ఇగో ఇట్లా చేస్తాండు. ఇప్పుడు రైతు బంధు వల్లేదు, ఈ వరకు మాకు రుణమాఫీ కాలే, రైతు బంధు లేదు. ఎత్తా అంటాడు, ఏసులు లేదేం లేదు. 5 ఎకరాలు మాకు కేసు.